వెల్కమ్ టు రాజమండ్రి. నేను మీ శరణ్. మనం వైరల్ ఫుడ్ వచ్చింది ఇప్పుడు రాజమహేంద్రవరం కి. ఎక్సలెంట్ ప్లేసెస్ ని, స్ట్రీట్ ఫుడ్ ని, రావులపాలెం, ఆత్రేయపురం అన్ని రకాల ప్లేసెస్ ని కవర్ చేసి రఫ్ ఆడడానికి వచ్చేసింది వైరల్ ఫుడ్ ఇప్పుడు రాజమండ్రికి. సో ఈ రోజు మనం ఫస్ట్ చేయబోయేది 0 to Hero 1 ఎక్సలెంట్ వీడియో. అదే ఎవరిది అనుకున్నాం, చూపిస్తాను పద. మనం లాస్ట్ టైం రాజమండ్రి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ట్రై చేయలేదని చాలా కామెంట్స్ వచ్చాయి. సో ఈసారి వైరల్ ఫుడ్ ట్రిప్పింగ్ సిరీస్ మనం అక్కడి నుంచే మొదలెడుతున్నాం. ఈ ప్లేస్ లో రోజుకి 1000 to 2000 ప్లేట్స్ సేల్ ఊరికే అవుతాయి అంటారు. ఒక చిన్న బండి నుంచి స్టార్ట్ చేసి చాలా అంటే చాలా ఫేమస్ అయ్యారు రాజమండ్రిలో. అండ్ వీళ్ళు ఫస్ట్ బిర్యానీ 10 రూపీస్ కమ్మే వాళ్ళంట. ఇప్పుడు ఎంత కమ్ముతున్నారో, ఎలా తయారు చేస్తున్నారో. సో ఈ రోజు మన 0 to Hero ఎవరో తెలుసుకుందామా? లెట్స్ గో. చాలా మంది చాలా రకాల బిర్యానీలు చేస్తున్నారు కదా. ఇదే చికెన్ ఫ్రై కాన్సెప్ట్ తోనే ఎందుకు, ఇప్పటివరకు కంప్లీట్ గా ఓన్లీ చికెన్ బ్రాత్ డైరెక్ట్ ఫ్రై మీదే వెళ్తా ఉంది. ఇప్పుడు కొంచెం నూనె వేసి అసలైన మజా ఉండడం స్టార్ట్ అయింది. ఓకే, వెనక ఆల్రెడీ మన బగారా రైస్ 2 హండీల మీద రెడీ అవుతుంది. 20 ఏళ్ళ వెనక మీరు స్టార్ట్ చేసే టైంలో మనం ఎంత రేట్ పెట్టాం ఓ బిర్యానీకి? హాఫ్ 7 రూపీస్. హాఫ్ అప్పట్లో 7 రూపీస్ అండి. ఫుల్ 10 రూపీస్, 10 రూపాయలు. మేము ఇక్కడ రావడానికి కారణం పేపర్ మిల్లులో దగ్గర డైలీ 200 లారీలు వెళ్ళేయండి. ఈ 200 లారీల గురించి వీళ్ళు భోజనం చేస్తే చాలు అన్న దాంతో స్టార్ట్ చేసేది మేము చేసుకున్నామండి. ఇందాటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం కదా, ఏ రకంగా వివేక్ బిర్యానీ తయారవుతుందో మన ప్రసాద్ గారు, ఓనర్ ఆఫ్ వివేక్ బిర్యానీ, ఆయనతోనే మాట్లాడుతూ, ఆయన ఆల్రెడీ లోపల మంచి వాసన వచ్చేస్తా ఉంది. చూద్దాం ఎలా తయారు చేస్తున్నారో. లెట్స్ గో అండ్ సీ. కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నాం ప్రసాద్ గారు. అవును సార్. నైస్. ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడే పెద్ద హండి పెట్టేసి రెడీ చేస్తున్నారు. ఇప్పుడు చికెన్ ఫ్రైయా? చికెన్ ఫ్రై. అది సూపర్. సో హీఈస్ అవర్ వివేక్ బిర్యానీ వన్ అండ్ ఓన్లీ ఓనర్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఎప్పటి నుంచో తీద్దాం అనుకున్నాం ఈ వీడియో, చాలా రివ్యూస్ చూశాను. రాజమండ్రి ఫ్యాన్స్, మీ వివేక్ బిర్యానీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ చేయండి. మీన్ వైల్ మంచి ఫ్రెష్ గా కొట్టిన మంచి జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్సర్ లో వేస్తుంటే ఆ వాసన వస్తుంది. ఆహా సూపర్. సో మనం స్టోరీ దగ్గరికి వెళ్దాం. ఎలా స్టార్ట్ అయింది ఏంటి, ఇంత హైప్ ఎక్కడి నుంచి వచ్చింది వివేక్ బిర్యానీ కానీ? సో ప్రసాద్ గారు, ఎన్నేళ్ళు అయిందండి మనం స్టార్ట్ చేసి? 2000 సంవత్సరాలు స్టార్ట్ చేసామండి. 2001కి మేము కొంచెం పబ్లిక్ లో 2001 1 year లోనే సూపర్ ఫాస్ట్ సక్సెస్. నైస్. సో అప్పుడు రాజమండ్రిలో ఎవరు లేరా వేరే బిర్యానీలకి? ఈ ఏరియాలో లేరు. శివగారు అని ఒక ఆయన ఉండేవారు. ఓకే. ఆయన పేపర్ మిల్ లో జాబ్ చేసుకుంటూ శివగారు అన్న ప్లేస్, ఓకే, ఆ ప్లేస్ లో మేము పెట్టామండి. అందుకని త్వరగా మాకు బిర్యానీ ఇక్కడ ఉంటుందని తెలిసిందనా? ఓకే. అండ్ నాకు తెలిసి వీళ్ళు మూవ్ చేసే చికెన్ ని చూస్తుంటే 1000-2000 ప్లేట్లు ఇట్లా సప్ అయిపోయేటట్టున్నాయి. అసలు లోడ్లు వెళ్తానే ఉన్నాయి. అండ్ యా, అది మన 20 ఏళ్ళ నమ్మకం రాజమండ్రి వాసులందరికీ. సూపర్. అందుకే అంటారు ఏదైనా రాసి పెట్టి ఉండాలి అని చెప్పి. రాసి పెట్టి ఉండాలని రాజమండ్రి వరకు వచ్చి మరీ తింటున్నాను. సో 20 ఏళ్ళగా ఇదే రెసిపీ, సేమ్ థింగ్, ఏం మారలేదు. ఎన్ని కిలోలు పెరిగినా కథ అదే. నైస్ నైస్. సో సూపర్. చాలా మంది చాలా రకాల బిర్యానీలు చేస్తున్నారు కదా. ఇదే చికెన్ ఫ్రై కాన్సెప్ట్ తోనే ఎందుకు, ఈ రాజమండ్రి వాసులు కొంచెం స్పైసీగా ఎక్కువ ఇంట్రెస్ట్, అదొకటి బిర్యానీ ఇక్కడ ఎక్కువ ఇష్టపడతారు. ఇక అవును, మన ఆంధ్ర సైడ్ తక్కువ పలావే. చికెన్ రోస్ట్, చికెన్ ఫ్రై, జాయింట్ ఫ్రై ఈ టైప్ ఇష్టం. మనం ఆంధ్ర వచ్చామంటే ఏదైనా జాయింట్ ఫ్రై, ప్రాన్ ఫ్రై, చికెన్ ఇగురు, ఇవే గోంగూర, ఏదైనా స్పైసీగా ఉండాలి. ఓహో, ఎన్ని 20 కిలోలు వెళ్ళిందా? ఎగ్జాక్ట్ 20 కిలోలు. ఎగ్జాక్ట్లీ 20. మన గెస్ట్ కరెక్టరే 20 కిలోల హండి అది. అబ్బాబాబాబాబాబాబా, ఇలాంటి 20 కిలోలు ఎన్ని వెళ్తాయో, పావు గంటకు ఒకటి అన్నట్లు లిఫ్ట్ చేస్తున్నారు. అసలు మ్యాడ్నెస్. ఓకే, వెనక ఆల్రెడీ మన బగారా రైస్ 2 హండీల మీద రెడీ అవుతుంది, ఇఫ్ యూ కెన్ సీ. అండ్ మన వాళ్ళు బగారా రైస్ కూడా చాలా ఏమంటాం, వెరీ గుడ్ డిఫరెన్స్. ఏమనిపిస్తుంది అంటే ఆంధ్రాలో పలావ్ కొంచెం ఎక్కువ మెత్తగా ఉంటుంది తెలంగాణతో పోలిస్తే. ఇట్ ఇస్ నాట్ డ్రై, మంచిగా తడిగా కొంచెం మెత్తగా, తినడానికి సులువుగా, కొంచెం ఎక్కువ ఏమంటాం మసాలా ఎక్కువ అనుకోవాలి, కారం కంటే ఎక్కువ కూడా. కరేపాకు మసాలా, గరం మసాలా కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ దేర్ ఇస్ యూజ్ ఆఫ్ బ్రాత్. ఆ ఫ్రైలో అలా చికెన్ ముందు ఇందాక కుక్ చేసిన ఆ కొంచెం బ్రాత్ తీసుకున్నారు. సో ఆ ఫ్రైకి ఆ ఫ్లేవర్ వస్తుంది.
నాకు తెలిసి ఇదే స్పెషల్ సిగ్నిఫికెన్స్ అనుకుంటున్నాను. అసలు చూడు ఎట్లా 20 కిలోలు మనం 1 కిలో చేయడానికి పెద్ద మిక్సర్స్ లాగా ఫీల్ అవుతా ఉంటాం. రాజమండ్రి డే 1 ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అద్దరిపోతుంది. అవును, నాకు కూడా ఈ డౌట్ వచ్చింది. వివేక్ ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి? మీరు పేరు ప్రసాద్ కదా? మా మేనలుడు. మీ మేనలుడా? అక్క కొడుకండి. పుట్టగానే ఆ పేరు పెట్టాలనిపించేసింది. ఓ నైస్. జనరల్ గా హస్బెండ్ వైఫ్ పేరు పెడతారు, మమ్మీ పేరు పెడతారు, కొడుకు. మ్యారేజ్ అవ్వలేదు. ఓకే. యాక్చువల్లీ ఫస్ట్ మేము హోటల్లో పనిచేసాం. ఓకే. మహాలక్ష్మి హోటల్లో పనిచేస్తాం. ఓకే. నేను శ్రీకర్ణిలో పనిచేస్తాను. శ్రీకర్ణిలో పనిచేస్తారా? అరే సూపర్. శ్రీకర్ణిలో పనిచేసుకుంటూ మా మావయ్య తీసుకొచ్చాడు మమ్మల్ని. ఓకే. ఆయన పేరు వెంకట్రావు గారు, కౌంటర్ ఉంటారు. ఓకే. ఆయన పెట్టిందంటే మా అందరికి భిక్ష పెట్టింది మా మావయ్య. అయ్యో నైస్. ఆయన తీసుకొచ్చి మమ్మల్ని పెట్టాడు. మా అంతటి మేము మా మావయ్య అందరూ కలిసి డెవలప్ చేసుకుంటూ వచ్చాము. సూపర్. బాగా డెవలప్ అయ్యారు. అండ్ లైక్ 20 years లో లైక్ చాలా దూరం వచ్చారు, అది ఒప్పుకోవాలి. ఇప్పుడు మేము శ్రీకర్ణిలో ఎలా పనిచేసి మేము బయటకు వస్తే వాళ్ళందరూ శ్రీకర్ణిలో పనిచేస్తారా అంటారండి. అవును. అలాగే ఇప్పుడు జనరేషన్ అంతా కూడా మాకి రాజమండ్రిలో వివేక్ బిర్యానీ దగ్గర చేశారా ఎలా ఉంటదని కంపల్సరీ. అది గుడ్ విల్. ఏదైనా గుడ్ విల్ మీద రన్ అవుతుంది. సో వాళ్ళకు కూడా అదే కావాలి. మీరు ఎక్కడ పని చేశారు అంటే కనుక ఇక్కడ పని చేసామని చెప్పాలి. బాబా కడాయి తిప్పుతుంటే ఒకసారి నేను ట్రై చేయొచ్చా అండి? వేడిగా ఉందా బాగా? సూపర్. ఓకే. అనుకున్నంత ఈజీ కాదు, అదే పీజీ పాస్ అయినంత ఈజీ కాదు రే ఫ్రై చేయడం అంటే 20 కిలోల్ని. కడాయి నా మాట అయితే తినదు. సో థ్యాంక్స్ అండి. మీరు బాగా చేస్తున్నారు సార్. అంటే ఏదో ఇంట్లో 1/4 కిలో 1/2 కిలో వండుతున్నా అన్ని. రైట్. ఫ్రెష్ కారం హ్యాస్ కమ్ ఇన్. రాజమండ్రికి ఈ మాత్రం కారం లేకపోతే ఒప్పుకోరండి. ఓ పట్టాన హైదరాబాద్కి వచ్చే దాఖలాలు ఏమైనా ఉన్నాయండి? మేము మళ్ళీ రాజమండ్రి రావాల్సిందే ఈ బిర్యానీ తినాలంటే. రాజమండ్రి హైదరాబాద్ నుంచి కదండి, ఎక్కడి నుంచి వచ్చి నేర్చుకొచ్చాను. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నేర్చుకుందాం అనే ఒక కుతూహలం, ఒక ఆశ, ఒక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫస్ట్ మన రాజమండ్రి టికెట్ వేసుకొని మన ప్రసాద్ గారిని కలిసేసి వాళ్ళ కిచెన్ లో జాయిన్ అయిపోయి బిర్యానీ నేర్చేసుకుందాం. ఇప్పటివరకు కంప్లీట్ గా ఓన్లీ చికెన్ బ్రాత్ డైరెక్ట్ ఫ్రై మీదే వెళ్తా ఉంది. ఇప్పుడు కొంచెం నూనె వేసి అసలైన మజా ఉండడం స్టార్ట్ అయింది. కరేపాకు ఒక్కసారి నూనెలో పడ్డాకు వచ్చే స్మెల్ ఉంటుంది. సిద్ధప్ప దీనికి టికెట్ వేసుకున్నా తప్పులేదు. సో రాజమండ్రి వస్తే ఎక్కడికి రావాలో ఈసారి ఫిక్స్ అయిపోయావు కదా. మిగిలిన విషయాలు వెళ్ళి మనం ఈ ఫ్రై అయిపోవడానికి దగ్గరలోనే ఉంది. జస్ట్ మన ఫేవరెట్ బగారా రైస్ విత్ ఫ్రై, మన వివేక్ బిర్యానీ కాన్సెప్ట్ ఏంటి, మిగిలిన విషయాలన్నీ కూర్చొని మాట్లాడుకుంటూ తెలుసుకుందాం. ఇక్కడ అసలే ఈ వేళ్ళలో వీళ్ళు 10 గంటల నుంచి 12 గంటలు. ఎన్ని గంటలు అండి మనం పనిచేసేది? 12 hours. పొద్దున 8 నుంచి రాత్రి 10 అయిద్దా 12 అయిద్దా? 11 అవుతుంది. బా, పొద్దున 8 నుంచి రాత్రి 11, 12 వరకు షిఫ్ట్ కొడతానే ఉంటారు. ఇలా 20 ఏళ్ళు కొట్టారు. ఏది ఊరికే రాదు. ఇలా 20 ఏళ్ళు. యు సీ దాట్ 20 years. డిలే చేయకుండా మిగతా విషయాలు మనం రెస్టారెంట్ లో మాట్లాడదాం. అండ్ మనం వచ్చేసాం ఇక్కడికి, పక్కనే హోటల్లోకి. నీట్ గా అన్ని పెట్టుకొని ఏమున్నాయండి ఈ రోజు మనకి ట్రై చేయడానికి? అంటే రెగ్యులర్ గా ఎప్పుడు ఇవే ఉంటాయండి. ఎప్పుడు ఇవే ఉంటాయా? ఉంటాయి. సూపర్. ఇది మనం ఆల్రెడీ హైదరాబాద్ బిర్యానీ కూడా ఉంది ఇక్కడ. ఇది కూడా మన వాళ్ళే చేస్తారు. ఎవరికైతే హైదరాబాద్ ఫ్లేవర్ అది కావాలో అది కూడా ట్రై చేయొచ్చు. ఇంకా నాకు తెలిసి పక్కన గోంగూర జాయింట్ బాగా ఇందాక చూసాను లోపల కిచెన్ లో, అసలు సూపర్ ఉంది. మెయిన్ గా జాయింట్ అంటేనే ఆంధ్రలోకి వచ్చాక ఎక్కువగా తినేది జాయింట్. మన సైడ్ అసలు తెలంగాణలో జాయింట్ అన్నది అది ఉండదు. లెగ్ లేకపోతే తందూరి పీస్. బట్ జాయింట్ ఫ్రై కానీ జాయింట్ ఇలా గోంగూర కానీ ఇవన్నీ రావాలంటే మనం మన సైడ్ ఇటు సైడ్ రావాల్సిందే. ఇక జాయింట్ ఫ్రై కూడా ఉంది. అండ్ అదేది వింగ్స్ ఫ్రై. సూపర్. సో వెరీ సింపుల్ మెనూ అండి. అండ్ ఇంకొకటి నేను ఎప్పటి నుంచి అడుగుతాను అనుకున్నా, 20 ఏళ్ళ వెనక మీరు స్టార్ట్ చేసే టైంలో మనం ఎంత రేట్ పెట్టాం ఓ బిర్యానీకి? హాఫ్ 7 రూపీస్. హాఫ్ అప్పట్లో 7 రూపీస్ అంటే ఫుల్ 10 రూపీస్. 10 రూపాయలు. మేము ఇక్కడ రావడానికి కారణం పేపర్ మిల్లులో దగ్గర డైలీ 200 లారీలు వెళ్ళేయండి. ఈ 200 లారీల గురించి వీళ్ళు భోజనం చేస్తే చాలు అన్న దాంతో స్టార్ట్ చేసేది మేము చేసుకున్నాం. అండ్ ఇందాక చూసే 200 మంది ఒక 20 నిమిషాల్లో వచ్చిపోతున్నారు. ఇక్కడ పార్సిల్ బీభత్సంగా ఎక్కువ. అసలు ఇప్పుడు ఎంత ఉంది మనకి బిర్యానీ ప్రైస్? ఇప్పుడు 100 రూపీస్. సో 20 ఏళ్ళు అయినా పెరిగింది మాత్రం 90 రూపాయలు. సూపర్. ఇది బాగుంది. అండ్ బిర్యానీ ఆల్రెడీ కొంచెం అలా మెత్తగా మనం ఇందాక చేసుకున్న ఫ్రై ఇది. రండి ఒక తల ఒక 2 అలా ఒక ముద్దేస్తూ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనుకుంటారండి?
ఈ ఈ బిర్యానీనే ఈ ఏరియాని కొంచెం పెద్ద చేసి కొంచెం సిట్టింగ్ కూడా మార్చి ఒక అన్ని ఐటమ్స్, తందూరి ఐటమ్స్ అని, బటర్ నాన్ అని ఇవన్నీ పెట్టాలని నా కోరిక. సూపర్. ఐ థింక్ మీరు వచ్చి కనుక ఒకసారి మనం పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తానే ఉంటాం, బట్ 100 rupees లో ఒక మంచి ప్లేస్ హాయిగా ఒక ఫ్రై పీస్ వేసుకొని మంచిగా తయారు చేస్తున్నారు. ఆల్రెడీ మనం మేకింగ్ కూడా చూసాం. ఎక్స్ట్రా ఆయిల్ కూడా ఎక్కువ వేసేది కూడా ఏం లేదు. వెరీ సింపుల్ చికెన్ బ్రాత్ లో వాళ్ళు కుక్ చేస్తున్నారు. చాలా బాగుందండి మీ తయారీ విధానం కూడా. అండ్ ఇది చాలా తొందరగా అరిగిపోతుంది. ఒక్కొక్క మనిషికి సరిపోతుంది 100 రూపాయలకి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా చూసారు కదా సార్. అవును, కారం, ధనియాలు అన్ని కొట్టించి పెట్టారు మరి నీట్ గా. ఏ ప్యాకింగ్ మేము వాడమండి. మీరు అన్ని మీరే రెసిపీ అంతా మీరే చేశారా స్టార్టింగ్ నుంచి? ఇంకా వేరే షెఫ్ మాస్టర్ ఎవరు లేరు, అంతా నేను ట్రై చేసిన వాళ్ళనండి వీళ్ళందరూ. ఇలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ స్టోరీని ఈరోజు మనం కవర్ చేస్తున్నాం. అండ్ ఇలాంటివి ఎన్నో రాజమండ్రిలో ఇంకా చాలా ఉన్నాయి ఆంధ్రాలో. కింద కామెంట్ చేసి మన 0 to Hero సిరీస్ లో వాళ్ళని కూడా ఫీచర్ చేస్తాము. సో ఒకసారి మన జాయింట్ ట్రై చేద్దాం. ఆంధ్ర వస్తే మాత్రం జాయింట్ పక్కగా పడిద్ది. మంచిగా ఎక్కువ మసాలా లేదు, మనమే నిమ్మకాయ పిండుకుంటే ఓన్లీ వెరీ సింపుల్ ఫ్రై, ఎక్కువ ఏమీ లేదు. అండ్ మీరు చెప్పినట్టు కూడా అంత మసాలా హెవీ కారం ఏదో ఇబ్బంది పెట్టే అంత లేదని నీట్గా ఉంది, లైక్ పర్ఫెక్ట్గా ఉంది తింటుంటే. కొంచెం గోంగూర వేయండి, దాన్ని చూస్తున్నాను తినట్లేదు, దాన్ని చూస్తున్నాను తినట్లేదు. కొంచెం బుజ్జిగా అలా అలా గోంగూర గ్రేవీ తీసుకొని ఒక మంచి అలా మనకు తై అంటే తెలుసు కదా. మీ ఫేవరెట్ ఏంటండి అన్నిట్లో ఇక్కడ? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై అనా? కొట్టేదే లేదంటారా? అసలు భలే ఉందండి గోంగూర మాత్రం. చికెన్ ఫ్రై ఎంత బాగుందో. నేను గోంగూర మీ వాళ్ళు చేస్తుంటే చూస్తున్నా, ఎక్సైటింగ్ గా ఉంది. తిన్నామలే మన ఫ్రై ఫస్ట్ కదా అనుకున్నాను. అబ్బా అందరూ కొట్టారు సార్ గోంగూర మాత్రం. సూపర్ సార్ మీరు. మాలాంటి హైదరాబాద్ వాసులకి ఎప్పుడు దొరుకుతాయండి ఇవన్నీ? ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి, మనమే యునానిమస్ కి వెళ్ళి సార్ మాకు నేర్పియండి అని చెప్పి మనమే అక్కడ పలావ్ ఏంటి వివేక్ బిర్యానీ పాయింట్ హైదరాబాద్ వర్జన్ అని పెడదాం. ఐఎమ్ వెరీ మచ్ వెయిటింగ్ అండి. మీరు కనుక వస్తే హైదరాబాద్ వాసులు చాలా ఎంకరేజ్ చేస్తారు, గ్యారంటీ నాది. బికాస్ మీ ద్వారా ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఎవరికైనా నేర్చుకోవాలి అనుకుంటే నా నెంబర్ మీకు దగ్గర ఉంది కదా, ఇందులో కూడా పెడతాను. కంపల్సరీ నేర్చుకోవడానికి మాత్రం రండి. అదే ఎందుకని ఆయన హీరో, 0 to Hero కాదు, ఎందుకే హీరో. ఎవరికైతే అసలు ఎక్స్పెక్టేషన్ ఉండకుండా నేను వచ్చాను ఇంతమందికి పెట్టాలి అది చాలు అనుకుంటా చూస్తే దేవుడు 200కి 2000 మందిని పంపిస్తాడంట. ఇప్పుడు చూస్తుంటే అలానే ఉంది రష్ అంతా. రాజమండ్రి వైపు ఒక్కసారి అలా టచ్ చేసిన అమలాపురం, రాజమండ్రి, ఏలూరు ఎట్టు వెళ్తున్నా అలా రాజమండ్రి వైపు టచింగ్ చేస్తే వివేక్ బిర్యానీకి వచ్చేది ఒక్క జాయింట్ అంత గోంగూర నైస్ కొంచెం ఫ్రై చేసుకొని ఒక రౌండ్ రఫ్ అడిగండి. మధ్యలో మన ప్రసాద్ గారు కనుక కనిపిస్తే కనుక ఎలా నేర్చుకోవాలని కూడా అడిగేయండి. ఇందాండి నేనే చెప్తానే ఉన్నానండి, మీరు కూడా ఏదో చెప్పండి. మా ఆడియన్స్ ఎప్పుడు నేనే చెప్తాను మీరేం చెప్పట్లేదు అంటున్నారు. పేపర్ మిల్ దగ్గర సంబంధించిన ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా ఇంత కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు. నెక్స్ట్ నా సొంత తమ్ముడు సూపర్, మా మావయ్య. సో ఎలాంటి బిజినెస్ కైనా ఒక సపోర్ట్ ఉండాలి. అండ్ మన పేపర్ మిల్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. సో అది పేపర్ మిల్ వాళ్ళందరికీ ఇలాంటి ఒక చిన్న బిజినెస్ ని పెద్దగా చేసేందుకు మా సైడ్ నుంచి హ్యాట్స్ ఆఫ్. అండ్ మన ప్రసాద్ గారు కూడా అదే కృతజ్ఞతలు చెప్తున్నారు. సో అదే అన్నా కదా, ప్రతి ఒక్క కష్టానికి ఒక తోడు తెలియకుండా ఏదో ఒక రూపంలో మనకు వస్తూనే ఉంటది. అది మాత్రం నేను నమ్ముతాను. నీ కష్టం నిజమైతే పక్కాగా వస్తుంది. ఈ సిరీస్ లో ఇలాంటి ఎన్నో కష్టాలు ముందడుగేసి చిన్న చిన్న పాకల నుంచి హోటల్స్ వరకు వచ్చినవన్నీ ఫీచర్ చేస్తున్నాం. అండ్ ప్రసాద్ గారు మీరు కనుక హైదరాబాద్ వస్తే పక్కాగా చెప్పండి, పత్తరగా గోషు, నల్లి, నిహారీ ఇలా మంచి హైదరాబాద్ ఐటమ్స్ మీకు తినిపిస్తా. మీరు కూడా చెప్పండి మా సైడ్ టేస్ట్ ఎలా ఉన్నప్పుడు రివ్యూ తీసుకుంటాను. సో మీరు మా కోసం ఒకసారి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అని చెప్పండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు వైరల్లీ ఫుడ్. అది సో ఇంకా డిలే చేయట్లేదు. మీన్ వైల్ నేను ఇదంతా ఈ రౌండ్ వేసుకుంటా ఉంటాను. బికాస్ ఆల్రెడీ 3 అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది అన్నారు. తొందరగా తినాలి, టైంకి తినండి రా, లేకపోతే ఫోన్ చేయండి, పార్సల్ రెడీగా ఉంటుంది, వచ్చి తీసుకెళ్ళండి రాజమండ్రిలో ఉంటే. See you till next video. Tata, bye bye. Subscribe to the word biryani to be justified with only mutton. Only lamb. Only lamb. Only lamb.
you want to make pulav, only garam masala, oil, lot of oil, garam masala mix, put rice. That is not biryani. That is not biryani. Biryani is supposed to be Mutton. a healthy dish.